ఎవ్వడు ఏమనుకున్నా మనకు అవసరం లేదు భయ్యా. మన జీవితం మన ఇష్టం. మనకు నచ్చినట్టు బతకచ్చు. పొద్దుగాలనే మా సేటు షాప్ దగ్గరికైతే పోయినా. పోయేవరకైతే మా సేటు ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉన్నాడు. ఇంకా మన శంకర్ అన్న కూడా వచ్చిండు. అంతలోపే నా బండి మీద నవీన్ అన్న అయితే కూర్చున్నాడు. ఏంది భయ్యా నవీన్ అన్న కూర్చున్నావంటే మైట్ పెట్రోల్ అయిపోయిందిరా మీరు చేయబట్టే అన్నాడు. ఇక ఈరోజు నవీన్ అన్నకైతే నా యూట్యూబ్ పేజ్ తరపున అయితే ట్రావెల్స్ కిరాయి అయితే ఇప్పించిన 1500. అన్న అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషి ఉన్నాడు. అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరా తమ్మే నువ్వు ఇట్లా ఇస్తావని అనుకున్నా. అంతలోపే మా మూతవారి చంటిగాడు అయితే వచ్చిండు. వాడిని మంచిగా వాడు 5 రోజులకు ఒకసారి స్నానం చేస్తాడు. దాని బండికి అయితే 6 నెలలకు ఒకసారి స్నానం చేపిస్తాడు. సేట్ షాపును నవీన్ అన్న వాళ్ళ ఇంటికి ఒక 200 మీటర్ డిఫరెన్స్ ఉంటుంది. తిరుపతి అన్న ఫోన్ చేసిండు వచ్చినా అంటే. అంతలోపే ఆఫ్టర్నూన్ అయింది. మన కుమార్ మేస్ దగ్గర పోయి అయితే ఒక ఫుల్ మీల్స్ అయితే వేసేసిన. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక నవీన్ అన్న అయితే తమ్ముడు హుజరాబాద్ పోయి కార్ వెహికల్ తీసుకురావాలి ట్రావెల్స్ కోసం అని అన్నా నేనైతే కార్ కోసం వెళ్ళినాం. వచ్చేటప్పుడు అయితే మంచిగా కార్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చినాం. ఇక ఒక టీ అయితే వేసేసినాం. ఇక నవీన్ అన్న అయితే కార్ స్కిల్స్ అన్నీ చూపెడతాను నాకు ఎట్ట తోలాలి ఏ యాంగిల్లో వెళ్తే ఎట్లా బాగుంటుంది తమ్ముడు అని. అంతలోపే సాయంత్రం అయింది. సాయంత్రం వెళ్ళే వరకు అయితే వాళ్ళ కొడుకును మా సేటు వాళ్ళ కొడుకును మా సేటు కొట్టుకున్నారు. ఇక నవీన్ అన్న ఈ రోజు కొంచెం హార్డ్ వర్క్ అయిందని దావత్ అయితే ఇచ్చేసిండు. ఇక మంచిగా తాగేసి అయితే ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్.